ఓం శ్రీ గురవే నమః. చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి, ఇమ్యూనిటీ పవర్ గురించి సరికొత్త కోణంతో ఆధ్యాత్మికం జోడించి శాస్త్ర పద్ధతిలో వివరణ ఇస్తూ, ప్రశ్న వేస్తూ, జవాబులు చెప్పుకుంటూ అతి సులువైన మార్గంలో ఎవరు చెప్పని విషయము మీ ముందుకు వస్తుంది. మేము మీకు చెప్పే ప్రతి విషయము గ్రహిస్తారని అనుకుంటున్నాము. ప్రతి విషయము శోధించి పరిశీలించి ఆధ్యాత్మిక గంటు ఆధారంతో ప్రతి అక్షర సముదాయానికి భావం చెబుతూ సర్వమానవాళికి అందించే జ్ఞానం నేను చెప్పున్నది కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమే మీ ముందుకు వస్తున్నది. మన గురుదేవులు అందించిన ప్రబోధ జ్ఞానామృతము స్వచ్ఛమైనది, సత్యమైనది, ధర్మబద్ధమైనదై ఉన్నది. ఆనంద గురువు చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరణ యోగం చేయుదురు వారికి మాత్రమే కడతేర్చి ఆ జ్ఞానామృతాన్ని శ్రద్ధతో విని ప్రతి ఒక్కరూ గ్రహిస్తారని అనుకుంటున్నాము. కాలజ్ఞానంలో రాసిన బ్రహ్మంగారు కూడా ఆనంద గురువు అంటే ప్రబోధానంద గురించి ఎన్నో సందర్భాలలో కాలజ్ఞానంలో ఎన్నో వాక్యాలు రాయడం జరిగింది. కాలజ్ఞానంలో ప్రబోధానంద గురించి ఎందుకు రాశారో ఆ రహస్యము ఇప్పుడున్న మనుషులకు తెలియదని చెప్పవచ్చును. ఇప్పుడున్న వ్యక్తులకు ధనం కోసము, కీర్తి కోసము రాట్లాడుతున్నారే కానీ నేను ఎవరు అనే ఆలోచన రాకుండా మనిషిని మాయ ప్రపంచంలోనే మభ్యపెట్టిందని చెప్పక తప్పదు. మాయ అంటే ఏమిటో కాదు, ప్రతి చూపులోనూ ప్రతి అడుగులోనూ మాయ పాత్ర చాలా ఉన్నదని ఎవరికీ తెలియదని చెప్పవచ్చును. అంతో ఎంతో జ్ఞానం తెలిసిన వారిని కూడా ఆ వ్యక్తిని జ్ఞానం తెలుసుకోకుండా కష్టాల పాలు చేయడానికి చూస్తూ ఉన్నది మాయ. ఇదే విషయము అన్ని గ్రంథాలలోనూ చెప్పబడింది. మీకు సత్యమే చెప్పుచున్నాము. ఆ సత్యాన్ని ఎందుకు గ్రహించలేకుండా ఉన్నారు? అయితే దేవుడు మాయ ఆడుతున్న ఆటలు, ఈ జగన్నాటకం అనే ఆటలు మనం పాత్రదారులుగా ఉన్నాము. మాయ తన వైపు లాక్కోవడమే చూస్తూ ఉన్నది. అందుకే మాయ మనల్ని మభ్యపెట్టుచున్నది. అంటే మీరు మాయాధీనంలో ఉన్నారని తెలుస్తుంది. మాయ అంటేనే సైతాన్ సంఖ్యల నుండి బయటపడాలి అంటే దైవశక్తి అవసరము. దైవజ్ఞానం లేకుంటే మాయ నుండి ఎప్పటికీ బయటపడలేము. అందువల్ల దైవశక్తి కలిగిన జ్ఞానంతో శ్రద్ధతో తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యండి. ప్రపంచంలో కష్టసుఖాలను ఒకరికొకరు పంచుకున్నట్లు దేవుని జ్ఞానాన్ని కూడా ఒకరికొకరు పంచుకుంటారని, దీని ద్వారా మార్పు జరుగుతుందని భావిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏమిటంటే, మీకు సత్యమే చెప్పుచున్నాము. మనం చెప్పే ప్రతి మాటల్లో అబద్ధపు మాటలు కానీ, అజ్ఞానపు మాటలు కానీ దీనిలో ఎలాంటిది చోటు లేదని చెప్పవచ్చును. మేము చెప్పే ప్రతి విషయము బ్రహ్మ విద్య శాస్త్రానికి ఆధారం చేసుకొని ఉన్నదని చెప్పవచ్చును. కాబట్టి ప్రతిదీ శాస్త్ర పద్ధతిలో సూత్రం ఆధారం చేసుకొని ఉన్నది. కావున నోట్బుక్, పెన్ను పట్టుకొని రెడీగా ఉండండి. ప్రశ్న జవాబులు రూపంలో ముందుకు వెళ్ళిపోదాం.
ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వచ్చిన ఆలోచన కామెంట్ రూపంలో మాతో పంచుకుంటారని అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం.